Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఈ పిల్లోడికి వేరే పని లేనట్టుగా ఉంది. మళ్ళీ వచ్చాడు. అంకుల్, ఈ రోజు మీరు తప్పించుకోవడానికి ఏ అవకాశమూ ఇవ్వను. మిమ్మల్ని లాక్ చేస్తాం. కాశివా, నువ్వు ఈ రోజు తప్పించుకొని పోలేవు ఇక్కడి నుంచి. నా విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. అంకుల్, మీ లేజర్ బీమ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు మీకు అర్థమైందా? దాన్ని తీసేసి ఫైట్ చేయండి అంకుల్. మీ అందరూ అంతు తేల్చేంత వరకు నేను వదిలిపెట్టను. శివా, మళ్ళీ కలుద్దాం. ఈసారి నా దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నావు కదా, ఇంకోసారి మళ్ళీ అలా జరగదు శివా. ఒక చిన్న పయ్య నన్ను నలుగురిలో బరువు తీశాడు. వాణ్ణి వదిలిపెట్టను. ఈసారి నేను బ్యాంకు దోపిడీ చేయడం కాదు, వాణ్ణి అంతు తేల్చాలి. బాస్ చిన్నపిల్లాడే కదా బాస్, కావాలంటే మనం వేరే సిటీని వెతుక్కుంటూ వెళ్దాం. కుదరదు, ఖచ్చితంగా కుదరదు. ఆ పిల్లవాడు ఈ సిటీ వదిలేలాగా నేను చేస్తాను చూడండి. హలో లడ్డూ సింగ్, నేనే ఎక్స్ట్రీమాన్ మాట్లాడుతున్నాను. నేను సంపద్రాల్ జ్యువెలరీ షాప్ ను దోపిడీ చేసుకోవడానికి వస్తున్నాను. అందరికి చెప్పు, నేను దొంగతనం చేసేటప్పుడు అక్కడికి ఎవరు రాకూడదు. అలా జరిగిందంటే ఇంతవరకు జీవితంలో తిన్న తన్నులు నా దగ్గర నువ్వు తింటావు. వద్దు 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 ఎక్స్రే మ్యాన్, అదే మీకు ఎందుకులే శ్రమ. నేను అటువైపు అసలు రాను. నేను మాత్రమే కాదు, ఎవ్వరిని రానివ్వను. మీరు హాయిగా సరదాగా అక్కడ మీరు ఏం కావాలో దొంగిలించుకు వెళ్ళిపోండి. నన్నేం చేయకండి, అర్థమైందా మీకు? ఆ భయం ఉండాలి. వెంటనే అందరికి ఫోన్ చేసి చెప్పు. అలాగే 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 మీరు చెప్పారు కదా, వెంటనే ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తాను. శివ, ఈ రోజు రాత్రికి సంపత్లాల్ జ్యువెలర్స్ లో అంట వాడు దొంగతనం చేయబోతున్నాడట. దయచేసి నువ్వు అక్కడికి రావద్దు నాన్న, ప్లీజ్. మీరు దాన్ని రావద్దంటున్నారా లేక రమ్మంటున్నారా చెప్పండి సార్. అది నేను వాడిని రానే పిలుస్తున్నాను, కానీ ఏం చేయను, వాడు వస్తేనే వాడిని మనం పట్టుకోగలం.
చాలా స్లో అంకుల్ మీరు. ఎంతసేపని నేను వెయిట్ చేయాలి? మళ్ళీ వచ్చావా? ఒక చిన్న పిల్లవాడివి, పిల్లలతో ఆడుకోవడం నేర్చుకో. ఇప్పుడు ఆడుకుంటాను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు చిన్న పిల్లవాడా. శివా శివా మేమందరం వస్తున్నాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మనం సిటీ వదిలి చాలా దూరం వచ్చాం శివ. నిన్ను ఇప్పుడు ఎవరు కాపాడలేరు. ఇప్పుడు ఇక్కడ నువ్వు నేను మాత్రమే. ఎప్పుడు చూసినా నాకు మాత్రమే ఎందుకని ఇలా జరుగుతోంది? వద్దు, నా లేజర్ అద్దాలు. ఇప్పుడు మీ దగ్గర లేసర్ కళ్ళజోడు లేదు. అది లేనప్పుడు కనీసం ఒక్కసారైనా ఫైట్ చేయొచ్చు కదా. ఏంటంకల్, ఇంకా కాసేపు ఫైట్ చేద్దామా, లేకపోతే మీరే సరెండర్ అవుతారా? ఏంటి? ఒక ఎక్స్రే మ్యాన్ సరెండర్ అవడమా? అది జరగదు జరగదు. చాలు చాలు, ఇక చాలు. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఈ స్టార్ ఎక్స్రీ మ్యాన్ ఈస్ ద బెస్ట్. లడ్డూ సింగ్ సార్, ఇప్పుడు కిందకి దిగండి. నా పని పూర్తయిపోయింది. ఇక ఇప్పుడైనా మీరు వచ్చి వీటిని అరెస్ట్ చేయండి. శివ, తప్పకుండా చేస్తాను. కానీ నేను వచ్చే ముందు వాడి చేతికి సంఖ్యలని నువ్వే తగిలించు. తగిలించేసాయి. ఇదిగో ఉన్నాడు చూసారా ఎక్స్రే మ్యాన్. ఈ లడ్డు సింగ్ చేతిలో ఎరుక్కున్నాడు. ఈసారి నేను పక్కగా ప్లాన్ చేశాను. నా బుర్ర మొత్తాన్ని ఉపయోగించాను. వాణ్ణి సంఖ్యలతో ఇదిగో కూర్చోబెట్టాను. ఇరుక్కున్నాడు. కానీ సార్, శివ కూడా ఎక్కడెక్కడ ఉన్నాడు. మాకెందుకు శివనే తనని ఇక్కడికి తీసుకొచ్చాడు అనిపిస్తోంది. ఏమంటారు మీరు? శివ నాతోనే ఉన్నాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలుకి అంటే శివ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వాడు ఒక చిన్న కుర్రాడు. ఇటువంటి దొంగల్ని పట్టుకోవడం నాకు ఎంతసేపటి పని. ఇకనైనా ఈ లడ్డు సింగ్ గురించి తెలుసుకోండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.